హలో ఫ్రెండ్స్, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీశాను. ఈ ఆదివారం రోజున మా అమ్మ మల్లన్న బోనాలు చేసింది. ఇది దేవుని రూము. మల్లన్న దేవునికి ఇలా మామిడి ఆకులు, బంతిపూల మాలలతోటి ఇలా అలంకరించాను. సంక్రాంతి పండగకి ముందుగా వచ్చే షష్ఠిలోనే ఈ మల్లన్న బోనాలు చేస్తారు. మేము వెళ్ళేసరికే మా అమ్మ బంతిపూలు తెచ్చిపెట్టింది. మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు మా అక్క బంతిపూలు కూడా తీసుకొచ్చింది. అన్ని దర్వాజలకి మామిడాకులు బంతిపూలతోని అలంకరించాము. పరమాన్నం వండడం కోసం మా అక్క బెల్లం రెడీ చేసి పెడుతుంది. మల్లన్న దేవుడికి ఇష్టమైన బంతిపూల దండలు ఇవి. బోనంలో వండడానికి చిక్కుడుగాయ చుంచి రెడీ పెట్టింది మా అమ్మ. ఇవేమో మోతుగా ఆకులు. ఈ ఆకుల్లోనే దేవుడికి నైవేద్యం పెట్టాలి, అందుకని మా అమ్మ ముందు రోజే తీసుకొచ్చింది. దీన్ని ఏమంటారు అక్క? కైసారు. బోనాలు కలపడానికి కైసారు వాడతారు. ఇది ఎప్పుడు చాలా మా నాన్న ఉన్నప్పుడు తెచ్చిండు. ఇప్పుడు మా అమ్మ దీంతో బోనాలు చేస్తుంది, కలుపుతుంది. ఈ కైసార్ను మా అమ్మ బోనాలు కలపడానికి మాత్రమే వాడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుని రూమ్లోనే పెడుతుంది. ఇంకా ఈ బోనం పోచమ్మ తల్లి బోనం. పోచమ్మ తల్లికి ముందు రోజే చలి బోనం చేస్తుంది. పోచమ్మ తల్లికి ముందు రోజు సాయంత్రం బోనం వండి పొద్దున్నే తీసుకెళ్తారు. అందుకని ముందు రోజు వండిన బోనం కాబట్టి చలి బోనం అంటారు. ఇక్కడ మా అమ్మ బయట కట్టెల పొయ్యి మీద బోనాలు వండుతుంది. ఈ బోనాలని ఇలా కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి. ఒక బోనంలో పరమాన్నము, ఇంకో చిన్న దాంట్లో నైవేద్యంలో పెట్టడానికి చిక్కుడాయ కర్రీ చేస్తుంది. ఇంకా ఇంకో బోనంలో పులగన్నం వండుతుంది మా అమ్మ. పరమాన్నం వండడానికి ముందుగా ఎసరు పెట్టి ఆ ఎసరు మసిలిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసి ఇలా మా అమ్మ బోనం వండుతుంది. మల్లన్న దేవుని బోనాలు వండడానికి కొత్త బియ్యాన్నే వాడతారు. మా అమ్మ కొత్త బియ్యంతోనే బోనాలు వండుతుంది. ఆదివారంకు 2 రోజుల ముందే మా అమ్మ ఇంటికి సున్నం వేయించి మొత్తం అన్నీ సర్ది కడిగి రెడీగా ఉంచింది. పిల్లలందరూ ఇక్కడ ఇలా ఆటలాడుకుంటున్నారు. బోనాలు వండిన తర్వాత బోనాలకున్న మసి కడిగి ఇంట్లో దేవుని రూమ్లో పెట్టింది మా అమ్మ. ఇక్కడ నేను ఎల్లమ్మ తల్లిని పూజిస్తున్నాను. పూతగంధం పెట్టి ఆ తర్వాత బొట్లు పెట్టాలి. కుంకుమ, పసుపు, పిండి అన్ని బొట్లు పెట్టాలి. మా అమ్మ మా అక్క బోనాలను పూజిస్తున్నారు. బోనాలకు ముందుగా పసుపు రాసి పసుపు గీతలు ఇంకా బియ్యం పిండితోని ఇలా గీతలు వేసి పూజిస్తున్నారు. బాపు ఉన్నప్పటి వల్ల ఇప్పుడు పువ్వులు ముద్దు గట్టిర్రు. బోనాలు పూజించిన తర్వాత ఇక్కడ దేవుడి ముందు బోనాలను పెట్టి ఇక్కడ పసుపు గీతలు
పిండి గీతలు వేస్తుంది మా అమ్మ. కూరాడుకుండకి సున్నం రాసి ఇలా పసుపు కుంకుమలతోటి మా అక్క అలంకరించింది. ఇంకా పూలతోటి ఇక్కడ నేను అలంకరించాను. ఎప్పుడైనా బోనాలు చేసిన రోజు మా అమ్మ ఉపవాసం ఉంటుంది. సాయంత్రం 6 వరకు ఇలా దేవుడిని పూజించింది. ఇంకా బోనాలు అన్నీ రెడీ చేసి పెట్టింది. దేవుడికి దీపం పెట్టి ఇంకా మల్లన్న దేవుడికైతే ఎప్పుడైనా మైసచ్చితోని పొగ వేస్తుంది. ఇంకా ఈరోజు కూడా మైసచ్చితోని పొగ వేసింది. సాయంత్రం 7 వరకు చుక్క కనిపించిన తర్వాత ఆరం చేసి దేవుడికి ఇలా నైవేద్యం పెట్టింది. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మా అమ్మ ఒక్క పొద్దు విడిచింది. ఇంకా అందరం భోజనం చేసిన తర్వాత దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాము. మా నాన్న ఉన్నప్పుడు గుట్టకు వెళ్ళి అక్కడ తంగేడు చెట్టు కింద 5 పోలం రాజులను పెట్టి సున్నం రాసి బొట్లు పెట్టి నైవేద్యం పెట్టి దేవుడికి మొక్కి ఇంటికి వచ్చేది. మా నాన్నతో పాటు నేను వెళ్ళేదాన్ని. మా అక్క వాళ్ళు వాళ్ళ పెళ్ళి కాకముందు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత నేను వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించేది. మా అమ్మ చేసిన పరమాన్నం అమృతంలా అనిపించింది. మా అక్క పప్పు చారు చేసింది. చారు కోసం కొత్త చింతకాయల్ని ఉడకబెట్టి చారు చేసింది. చాలా బాగుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.